जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మన పురాణ కథలు అనే శీర్షికలో 9వ కథ మనం చెప్పుకుంటున్నాం. మునుపు మనం తల్లి రుణం తీర్చుకున్న పుత్రుడి కథ అని గరుత్మంతుడి కథ మనం చెప్పుకున్నాం. ఇవాళ ప్రపితామహుల అంటే పితరుల రుణం తీర్చుకున్న మునిమనవడి కథ చెప్పుకున్నాం. అతనే భగీరథుడు. సగరుడనే ఇక్ష్వాకు చక్రవర్తి. అతనికి 2 భార్యలు, కేశిని, సుమతి. సంతానం లేని సగర చక్రవర్తి భృగుప్రశ్రవణం అనే పర్వతం మీద 100 ఏళ్ల పాటు తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమడిగాడంటే, ఒక భార్యకు ఒకరిని ఇస్తాను, ఇంకొక భార్యకు 60,000 మంది సంతానం కలుగుతారు అని అన్నాడు. ఎవరు కావాలో కోరుకోండి అంటే కేశిని అన్నది ఒకడే కుమారుడు చాలు అన్నది. సుమతి 60,000 మంది కొడుకుల్ని అడిగింది. సుమతికి గుండ్రని పిండం ఒకటి పుట్టింది. కేశినికి కుమారుడు కలిగాడు. ఆ తర్వాత ఆ పిండం పగిలి పిల్లలయ్యారు. ఆ పిల్లలందరినీ కూడా పిల్లలు బయటకు వచ్చిన పిల్లల్ని నేతి కుండలలో పెట్టి సంరక్షించి పెంచి పెద్ద చేశారు. అంటే ఆధునిక కాలంలో చెప్పుకున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనేది కొత్త విషయం ఏం కాదు, మనకి రామాయణ కాలం నుంచే ఉంది. శ్రీరాముడు పుట్టడానికి ముందర నుంచే ఉందని చెప్పుకోవాలి. సరే, ఇక కేశిని కొడుకు అసమంజుడు. ఇతను పెరిగి పెద్దవాడైనా కానీ ఇతని దుష్ట ప్రవృత్తి బాగా పెరిగింది. ఇతని కుమారుడు అంశుమంతుడు. అసమంజుడి దుష్టత్వం వల్ల చిన్న చిన్న పిల్లలందరినీ కూడా సరయూ నదిలో పడేసి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందించేవాడు. ప్రజలందరూ ఏం చేశారంటే, ఇతని దుష్టత్వం తట్టుకోలేక రాజుగారికి వచ్చి ఫిర్యాదు చేస్తే రాజుగారి ఇతన్ని నగర బహిష్కారం అంటే తన రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. తండ్రి అతను వెళ్ళి అడవుల్లో ఉంటున్నాడు అన్నమాట. ఇతని కుమారుడైన అంశుమంతుడు చక్కగా తాతగారికి సహాయం చేసుకుంటూ ఉండేవాడు. సగరుడు ఒకసారి ఒక యాగం చేయాలనుకున్నాడు. ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి అపహరించాడు. ఆ యాగాశ్వాన్ని తీసుకురమ్మని కొడుకులకు చెప్పాడు సగర చక్రవర్తి. 60,000 మంది పుత్రులను సగరుడని పిలిచేవాళ్ళు. ఆ సగరులందరూ వెళ్ళి భూమి చుట్టూ ఒకసారి తవ్వుకుంటూ వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి భూమికి అశ్వం కనబడకపోతే వెనక్కు తిరిగి వచ్చి, నాన్నగారు గుర్రం కనబడలేదు, ఏం చేయమంటారు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, పాతాళాన్ని భేదించైనా సరే గుర్రం తీసుకునే మీరు తిరిగి రావాలి. రాకుండా అంటే గుర్రం చేత్తో పట్టుకుని రాకుండా మీరు తిరిగి రాకండి అన్నాడు. ఈ సగరపుత్రుడు మళ్ళీ బయలుదేరారు. పాతాళాన్ని భేదించారు. అక్కడ ఒక చోట ఈ అశ్వం పచ్చిక మేస్తూ అటు ఇటు తిరుగుతూ కనబడింది. దగ్గరలోనే ఒక తపస్వి తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయనే కపిల మహర్షి. వీళ్ళేమనుకున్నారు, అంతకుముందే కనబడ్డ వాళ్ళందరినీ చంపేస్తూ వీడే దొంగ వీడే మన యాగాశ్వం అపహరించాడు అని చెప్పుకుంటూ కనబడ్డ వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే దేవదానవ గంధర్వులందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకున్నారు. అయ్యా, ఇదేమిటిది, అందరినీ చంపేస్తున్నాడు వీడు అని. అంటే ఆయన అన్నాడు కదా, వాడికి కాలం సమీపించింది, త్వరలోనే అందరూ మడిసిపోతారు, భయపడకండి. కపిల మహర్షి అందుకే అక్కడ పాతాళంలో ఒక చోట కూర్చుని ఉన్నాడు అని చెప్తే వాళ్ళు సంతృప్తి పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కపిల మహర్షి మీదకి ఆయనే మన యాగాశ్వం అపహరించాడనే ఉద్దేశంతో ఈ సగరపుత్రుడు అతని మీదకి దాడికి వెళ్ళారు. ఆయన కళ్ళు తెరిచి ఒక్కసారి హుమ్మని హుంకారం చేసేటప్పటికీ సగరపుత్రులందరూ కూడా మాడి బూడిద కుప్పలై పడిపోయారు అక్కడ. సరే, ఇక ఎంతకాలమైనా పుత్రుడు తిరిగి రాలేదని మనవణ్ణి పంపించాడు సగరుడు. యజ్ఞ దీక్షలో ఉన్నవాడు లేచి రాకూడదు, అందుకని మనవణ్ణి పంపించాడు. అప్పుడు అంశుమంతుడు బయలుదేరి వచ్చాడు. భూమిని మెల్లిగా ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చి అష్టదిగ్గజాలను చూసి ఒక్కొక్క దిగ్గజానికి నమస్కారాలు చేసి
అయ్యా మా పెనుతండ్రులు ఏమయ్యారు అని అడిగితే ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళారు అని చెబితే చిట్ట చివరికి కనబడ్డ అష్టదిగ్గజంతో అయ్యా మా పెనుతండ్రులు ఏమయ్యారంటే వాళ్ళందరూ బూడిద కుప్పలు అయ్యారయ్యా, కపిల మహర్షి క్రోధాగ్నికి ఆహుతి అయ్యారు వాళ్ళు అని చెప్తే చాలా బాధపడ్డాడు. సరే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి మహర్షి కనబడ్డాడు, గుర్రము కనబడింది, బూడిద కుప్పలు కనబడ్డాయి. అప్పుడు ఆ బూడిద కుప్పలుగా ఉన్న తన పెనుతండ్రులకి జలతర్పణాలు చేయాలనుకున్నాడు అంశుమంతుడు. జలతర్పణాలు చేయగానే దగ్గరలో ఉన్న జలం చేతిలోకి తీసుకోగానే పినతండ్రులకు మేనమామ అయినటువంటి గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. బాబు, ఈ జలాలతో కాదు మీ ముత్తాతలకు పినతండ్రులకు చేయవలసింది, గంగాజలం రావాలి, అప్పుడు కానీ వాళ్ళకి ఉత్తమ గతులు కలవు అని చెప్పాడు. సరే అంశమంతుడిగా ఆ పనిని పక్కన పెట్టి గుర్రం తీసుకుని తిరిగి వచ్చి తాతగారి చేత యజ్ఞం పూర్తి చేయించాడు. యజ్ఞం తర్వాత 30,000 సంవత్సరాలు పాలించాడు సగర చక్రవర్తి. కానీ ఈ తన కొడుకులకు ఉత్తమ గతులు కలిగే మార్గం ఏది, గంగాదేవిని కిందికి తీసుకువచ్చే దారి ఏది తెలియక ఆ చింతతోనే ఆయన మరణించాడు. తరువాత అంశమంతుడు కూడా తన పినతండ్రుల రుణాలు తీర్చుకోవాలని చెప్పి వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగజేయాలనే ఉద్దేశంతో తన కుమారుడైన దిలీపుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తాను తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. 32,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినప్పటికీ అంశమంతుడికి ఎటువంటి ఫలితము కలగలేదు. ఆయన అక్కడే తను సాధించాడు. తాతలను ఉద్ధరించే దారి తెలియకుండా దిలీపుడు కూడా మరణించాడు. ఎట్లా మరణించాడు? దిలీపుడు చింతించి మనోవ్యథతో మరణించాడు. అయ్యో దొరకలేదే, ఉపాయం దొరకలేదే, మా తండ్రి కూడా వెళ్ళాడే అని అనుకున్నాడు. ఈ దిలీపుడు కుమారుడు భగీరథుడు. ఇతడికి సంతానం లేదు. అందువల్ల ఇతను ఏం చేశాడు, నేను మంత్రులకు రాజ్యం అప్పచెప్పి నా పితరులకి పుణ్యగతులు కలిగించే ప్రయత్నం చేస్తానని మంత్రులకు రాజ్యం అప్పగించాడు. అరణ్యాలకు వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు ఇతని తపస్సుకు ఆనందించి ప్రత్యక్షమయ్యాడు. 2 వరాలు ఇస్తాను కోరుకో అంటే భగీరథుడు అన్నాడు కదా, మొదటి వరం నా ముత్తాతలకి సద్గతులు కలగాలి, పుణ్యగతులు కలగాలి, అంటే గంగాదేవి ఆకాశం నుంచి కిందికి రావాలి. ఆ వరం మొదటిది. రెండవది, నాకు సంతానం లేదు కాబట్టి నాతోటి మా రాజ్యం అంతరించిపోకూడదు, నా రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి కనుక నాకు సంతానం కలిగించు అని 2వ వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు సంతోషించాడు. కానీ గంగాదేవి ఆకాశంలో నుండి దిగి వచ్చినట్లయితే దాన్ని భరించడానికి మహాదేవుడైన శివుడు ఒక్కడే సమర్థత కలిగిన వాడు, కాబట్టి శివుడి కోసం ప్రార్థించు అన్నాడు. సరే భగీరథుడు అప్పుడు మహాదేవుడి కోసం తపస్సు చేశాడు. 1 ఏడాది గడిచిన తర్వాత శివుడు ప్రత్యక్షమై అట్లాగే నేను గంగాదేవిని భరిస్తానులే అని చెప్పాడు. ఆకాశం నుంచి కిందికి దిగుతున్నటువంటి గంగా అహంకరించింది. నా వేగాన్ని తట్టుకుని ఎవడు నన్ను ఆపగలిగేవాడనే దురహంకారంతో కిందికి వస్తూ శివుడి తల మీదకి ధాన్యమని దూకింది. శివుడు సామాన్యుడు కాడు కదా, తన జటాజూటాల మధ్యంలో ఆ గంగాదేవిని బంధించేశాడు. ఆవిడ అక్కడ ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. శివుడి తల మీద పడ్డ గంగ బయటకు రాలేదు. భగీరథుడు కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. అతనేం చేశాడు, మళ్ళా శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు కరుణించి ఒక పాయను తన జటలు కొద్దిగా సడలించి వదిలిపెట్టాడు. ఆ పాయ 7 ప్రవాహాలుగా భూమి మీదకి వచ్చింది. లాదిని, పావని, నళిని అనే 3 కూడా తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధువు అనే మరొక 3 పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. చిట్ట చివరి పాయ భగీరథుడి వెంట ప్రయాణం చేసింది. అట్లా వస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వస్తున్నదా లేదా గంగ నా వెంట అని చూసుకుంటూ భగీరథుడు రథాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పుడు దారిలో ఒక చోట జన్మ మహాముని తపస్సు చేసుకుంటూ మధ్యలో ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగం చేస్తూ ఉన్న యాగ వాటికను గంగాదేవి ముంచేసింది. ఆయన చాలా కోపం కలిగి ఆయన గంగాదేవిని ఆపోషణ బట్టి తాగేశాడు. మళ్ళీ హతాశుడైపోయాడు. ఈ గంగాదేవి ఏ విధంగా భూలోకానికి వచ్చి తరింపజేస్తుందో ఈ సగరపుత్రులను చూడాలి అని చెప్పి దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలైన దేవగణాలన్నీ కూడా భరతుడు అంటే ఆకాశంలో బయలుదేరి వచ్చారన్నమాట. వాళ్ళందరూ ఏం చేశారు,
జన్మ మహాముని పూజించి, బాబు భగీరథుడు ఒక ఉత్తమమైన కార్యం కోసం వెళ్తున్నాడు, అతను ఇంత కష్టపడి తపస్సు చేసి గంగాదేవిని తీసుకొస్తే ఆవిడని కాస్త మీరు తాగేశారు, వదిలిపెట్టండి ఆవిడ్ని, మీకు ఆవిడని పుత్రికగా చేస్తాము, మీ పేరుతోటి ఆవిడ జాహ్నవి అని జనంలో ఖ్యాతి పొందుతుంది అని చెప్పిన తర్వాత ఆయన సంతోషించి తన కుడి చెవి ద్వారా గంగాదేవిని వదిలిపెట్టాడు. తరువాత భగీరథుని వెంట వెళ్ళిన ఆ జాహ్నవి అనే జన్మముని పుత్రిక పాతాళంలోకి వెళ్ళి అక్కడ సగరపుత్రుడు, బూడిద కుప్పలుగా ఉన్న సగరపుత్రుల మీదుగా ప్రవహించి వాళ్ళకు ఉత్తమగతులు కలిగజేసింది. ఉత్తమగతులు వాళ్ళకు ప్రాప్తించిన తర్వాత తాను మెల్లిగా పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆనందించిన భగీరథుడితోటి బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, సగరపుత్రుల వల్ల ఇక్కడ నీరంతా ఇంకిపోయింది, మళ్ళా గంగాదేవి వల్ల నీరంతా సముద్రంలో నిండింది కనుక ఈనాటి నుంచి సముద్రానికి సాగరం అనే పేరు వస్తుంది అన్నాడు. అంతేకాకుండా ఆ నీరు సముద్రంలో ఎంతకాలం ఉంటుందో, అంటే ఆ నీరు సముద్రంలో ఉన్నంతకాలము వాళ్ళు, నీ ముత్తాతలు స్వర్గవాసులుగా ఉంటారు, ఏమీ చింత లేదు అని వరమిచ్చాడు. అంతేకాకుండా గంగాదేవిని నీ పెద్ద కుమార్తెగా చేస్తున్నాను, నువ్వు సంతానం కోరావు కదా, ఈమె నీ పెద్ద కుమార్తెగా ఉంటుంది, నీ పేరు మీద ఈవిడ్ని భాగీరథి అని కూడా అంటారు అని చెప్పాడు. ఇట్లా గంగాదేవి స్వర్గలోకంలో పారి భూలోకానికి దిగి వచ్చి పాతాళ లోకానికి కూడా ప్రవహించిందంటే 3 లోకాలను తరింపజేసింది. కాబట్టి ఆవిడకు త్రిపథగా అని పేరు. త్రి అంటే 3, పథ అంటే దారి, గా అంటే గమించినది అని. త్రిపథగా అంటే 3 లోకాలలోనూ 3 దారులలోనూ ప్రవహించింది అని అర్థం అన్నమాట. ఆ నీటితో తర్పణాలు చేసి నువ్వు వెళ్ళని బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక భగీరథుడు ఆ నీటితోటి తన ముత్తాతలకు తర్పణాలు చేసి వాళ్ళ రాజ్యానికి వెళ్ళి యథాతథంగా రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్నాడు. పట్టుదల అనేది ఉంటే ఎటువంటి కార్యాన్నైనా సాధించవచ్చు అనడానికి భగీరథుడి ఈ కథ మనకు గొప్ప ఉదాహరణ. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నాము అని అంటే, ఆధునిక కాలంలో తల్లిదండ్రులు తిట్టారని, క్లాస్మేట్లు అవమానించారని, మార్కులు తక్కువ వచ్చాయని, ఇతరులతో తమను పోల్చి అవమానం చేశారని, క్లాసులో ఫెయిల్ అయ్యామని, ఇంకా కొంచెం ముందు అడిగేసి ప్రేమలో విఫలమయ్యామని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేటి తరంలో ఉన్నటువంటి ఈ బాలలే రేపటి పౌరులు అవుతారు. రేపటి పౌరులుగా ఉండవలసిన ఈ భారతదేశంలోని యువత చాలా మనోదార్ఢ్యంతో, మనస్థైర్యంతో, దృఢ నిశ్చయంతో, పట్టుదల కలిగి ధైర్యాన్ని చాలా ఎక్కువగా వహించి ఉండాలి. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకుని భగీరథుడు ఏ విధంగా గంగాదేవిని దేవలోకంలో నుంచి శివుడి తల మీదకి, అక్కడి నుంచి నేల మీదకి తీసుకొచ్చి తర్వాత పాతాళానికి సాగనంపాడో, అది ఎంత పట్టుదల, ఎంత గట్టి కృషి. అది ముత్తాతలకు ఉత్తమగతులు కలిగించాలన్న మనవడి పట్టుదల మనకు ఆదర్శం కాదా? ఆ విధంగానే మన వాళ్ళు తిడితే తిట్టారు, మన తల్లిదండ్రులే కదా, మన అక్క చెల్లెళ్ళే కదా, మన అన్నదమ్ములే కదా అని ఆలోచించి అందరూ మనవారే కదా, మన వారు తిడితే ఏం పోయింది, మన వాళ్ళ మీద కోపగించుకోకూడదు, మన వాళ్ళు చూపిస్తున్న దారిలో నడవాలి, మన మంచి కోసమే చెబుతున్నారు, మన శ్రేయస్సు కోరుతున్నారు, మన మేలు కోసమే వాళ్ళు మనల్ని తిట్టినా మందలించినా అంత మన మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కనుక మనం పెద్దలు చెప్పిన మాట వినాలి అని నేటి యువతకు ఒక దృఢమైన పట్టుదల కలగాల్సి ఉంది. ఇంత గొప్ప ప్రయత్నం చేసి గంగానదిని తెచ్చినట్టుగా భగీరథుడు గంగానదిని నేల మీదకి తెచ్చినట్టుగా ఎవరైనా చాలా పెద్ద ప్రయత్నం చేసి ఒక విషయాన్ని సాధించినట్లయితే అమ్మో వాడా భగీరథ ప్రయత్నం చేశాడు అంటుంటారు. అందువల్ల నేటి యువతకు నేను మనవి చేసుకునేది ఏమిటంటే, ఒక పెద్ద తల్లిగా అందరినీ కూడా పట్టుదలతో ఉండండి, ధైర్యం కోల్పోకండి. ఏనాటికైనా ఒక పరీక్ష ఫెయిల్ అయితే మరొక పరీక్ష పాస్ అవ్వచ్చు కదా, ఇప్పుడు ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఏ రకంగానూ నిరాశ నిస్పృహలకు లోను కాకండి, సంతోషంగా ఉండండి. ప్రతి పని ఒక పరీక్షలో మనం ఉత్తీర్ణులం కాకపోయినట్లయితే మరొక పరీక్షలో ఉత్తీర్ణులం అవుతాము, ఇంకొక అవకాశం మనకు లభిస్తుంది, దీంతో జీవితం అంతం కాదు అనే పట్టుదలను మనసులో పెట్టుకుని అందరూ కూడా తాము దేనికోసం ప్రయత్నిస్తున్నారో ఆ లక్ష్యం వైపు, ఆ గమ్యం వైపు కృషి చేసుకుంటూ నడవాలని అందరికీ కూడా వినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్కారం. ఈ భగీరథుని కథను
విశ్వామిత్రుడు గంగావతరణ కథగా గంగానది ఒడ్డున రామలక్ష్మణులతో పాటు కూర్చుని ఉండగా తన యాదరక్షణ కోసం విశ్వామిత్రుడు తీసుకువెళ్తున్నాడు రామలక్ష్మణుడు. గంగానది తీరంలో విడిచినప్పుడు ఈ గంగ ఎట్లా వచ్చింది భూలోకంలోకి అని రాముడు అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథ చెప్పాడు అనమాట. ఇది బాలకాండలో ఉన్నది. బాలకాండ చూసినట్లయితే ఎవరికైనా ఈ కథ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది.